ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. మనకైతే రీసెంట్‌గా ఈ మెసేజ్ అనేది వాట్సాప్‌లో ఒకటి వైరల్ అవుతుందనమాట. అదేంటంటే మనకి 29/10/2024 నుండి ఈ 16/1/2025 వరకు ఈ ఎన్నికల ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ఉన్నందున ఆ ప్రక్రియలో భాగమైన ఈ విధంగా అని చెప్పి ఒక మెసేజ్ అనేది వైరల్ అవుతుంది వాట్సాప్‌లో. అయితే దాంట్లో వీళ్ళందరికీ ఉద్యోగుల బదిలీలపై మాత్రమే నిషేధం అని చెప్పి విధిస్తూ ఇక్కడ ఒక మెసేజ్ అనేది వైరల్ అవుతుంది. వాస్తవంగా అయితే ఆ మెసేజ్ అనేది కొంచెం మిస్టేక్ అయితే ఉందన్నమాట. వాళ్ళు జియోలో పూర్తిగా చదవకుండా అయితే ఈ మెసేజ్ అనేది పెట్టడం జరిగింది. చూడండి దాంట్లో జియోలో అయితే ఏమి ఇచ్చారో ఇప్పుడు చూద్దాం క్లారిటీగా. ఇదే అనమాట జియో అనేది ఇందాక వచ్చింది మనకి రీసెంట్‌గా వచ్చింది. ఇది వచ్చేసి జియో ఆర్‌టి నంబరు 1674. ఇది చూడండి ఇక్కడ ఏమన్నారంటే మనకి స్పెషల్ సమ్మరీ రివిజన్ అని చెప్పి జరుగుతుంది. ఎస్ఎస్ఆర్ 2025 అని చెప్పి ప్రజెంట్ మనకి రన్నింగ్ అయితే అవుతుందనమాట. అయితే ఈ రన్నింగ్ అనేది అవటం వల్ల మనకి ఎవరైతే బిఎల్ఓస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ట్రాన్స్ఫర్లు అనేవి ఆపేశారని చెప్పి ఆ వాట్సాప్ మెసేజ్లు అయితే వైరల్ అవ్వడం జరుగుతుంది. వాస్తవానికి ట్రాన్స్ఫర్లు అనేవి ఆపేసిన విషయం అయితే కరెక్ట్ కాదు. కాకపోతే వాళ్ళు ఏమన్నారంటే 29 అక్టోబర్ 2024 నుంచి అలాగే 1 జనవరి 2025 వరకు ఏ ఉద్యోగి ఎవరైతే బిఎల్ఓగా ఉంటారో వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు, పంచాయత్ సెక్రటరీలు అవ్వచ్చు, లేకపోతే విఆర్ఓలు అవ్వచ్చు, ఎవరైనా ఏ డిపార్ట్మెంట్ వారైనా అవ్వచ్చు. వాళ్ళని ఏంటంటే ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ లేకుండా ఈ టైం పీరియడ్లో మాత్రమే అంటే 29/10 నుంచి ఈ జనవరి 1 వరకు ఆ టైం పీరియడ్లో ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ లేకుండా బదిలీ అయితే చేయడానికి లేదని చెప్పి ఈ జియోలో అయితే క్లారిటీగా ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఈ పాయింట్ చూడకుండా అయితే వాట్సాప్లో మెసేజ్ అనేది పెట్టడం జరిగింది. కాబట్టి అందులో ఎటువంటి కంగారు అయితే పడవద్దు. అందరికీ కూడా బదిలీలు అనేవి ఉంటాయి. కాబట్టి దాన్ని చూసి ఎవరు కూడా ఇబ్బంది అయితే పడే అవసరం లేదు. చూడండి ఇదన్నమాట దీని మీనింగు. ఇక్కడ 29/10/2024 నుంచి మాత్రమే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పర్మిషన్ అయితే కావాలన్నమాట. కాబట్టి మనం ఇంకా 3 అక్టోబర్లో అయితే ఉన్నాము. మనకి ఆల్రెడీ ట్రాన్స్ఫర్ ఆర్డర్ అనేవి కూడా వచ్చుండే. కేవలం పెన్షన్ కోసం అయితే ఆపారనమాట. ఇప్పుడు పెన్షన్ పంపిణీ కూడా అయిపోయింది కాబట్టి అందరం కూడా ఇంకా రిలీవ్ అనేది చేయడం జరుగుతుంది. ఇంకా మనకి 26 డేస్ అయితే ఉందన్నమాట. ఆ లోపు అందరూ కూడా ట్రాన్స్ఫర్ అనేది అయిపోతారు. కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. కాబట్టి ఆ మెసేజ్ సారాంశం అయితే ఇదనమాట. ఈ వీడియోని మరింత మందికి షేర్ చేయండి. మన సచివాలయ ఎంప్లాయీస్ కూడా బిఎల్ఓస్గా చాలామంది అయితే ఉన్నారు. కాబట్టి అందరికి కూడా షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ.